గుడ్ మార్నింగ్. అక్టోబర్ 5, 2019 హిందూ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏదైతే మన ఏదో టార్గెట్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ మనకు ఆశలు అయితేనేమి లేకపోతే అంచనాలు అయితేనేమి, మోడరేట్ అంటే ఎక్కువగా లేవు తక్కువగా లేవు, మధ్యస్థంగా ఉన్న అంచనాలు అన్నమాట. దేర్ ఆర్ లిమిట్ టు వాట్ ఆర్బీఐ కెన్ డూ విత్ రేట్స్. ఆర్బీఐ రేట్లతో చేసేదానికి కొంత లిమిట్ అనేది ఉంది. ఏదైతే ఆర్బీఐ రేట్స్తో చేస్తుందో దానికి ఒక లిమిట్ ఉంటుంది. ద గవర్నమెంట్ నీడ్ టు పౌడ్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్కి ప్రోత్సాహకాలను అందించాలి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహకాలు అందించే విధంగా గవర్నమెంట్ అనేది తన యొక్క పావులు కదపాలి. ఆఫ్టర్ ద అన్కన్వెన్షనల్ 35 బేసిక్ పాయింట్స్ కట్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఆగస్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటర్న్ టు ఏ యాన్యువల్ 25 బేసిక్ పాయింట్స్ కట్ ఆన్ ఫ్రైడే. ఇప్పుడు ఏదైతే అంటే అసంప్రదాయబద్ధంగా 35 బేసిక్ పాయింట్స్ని ఆల్రెడీ ఆర్బీఐ బ్యాంక్ ఆగస్టులో కట్ చేసింది. దాని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 25 బేసిక్ పాయింట్స్ నేను ఫ్రైడే కట్ చేసింది. అంటే ఒక బేసిక్ పాయింట్ అంటే ఏంటంటే ఒక 1 బేసిక్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.01%. ఇప్పుడు 25 బేసిక్ పాయింట్స్ అంటే 0.25%ని ఏదైతే రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని కట్ చేయటం, దాన్ని తగ్గించడం చేస్తుంది. లాస్ట్ ఆగస్టు 0.35% తగ్గిస్తే ఇప్పుడు నిన్న ఫ్రైడే రోజున 0.25%ని ఈ బేసిక్ పాయింట్స్ తగ్గించేసింది. వైల్ ది రేట్ కట్ వాజ్ ఏ ఫోర్గోన్ కన్క్లూజన్ ఇన్ ద స్పెక్యులేషన్స్ వాజ్ ఓవర్ వెదర్ ఇట్ వుడ్ బి 25 or 40 బేసిక్ పాయింట్స్ గోయింగ్ బై ద ఆగస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏమైతే ఉందో అందరూ ఏమనుకున్నారంటే ఆగస్టులో జరిగిన ఈ బేసిక్ పాయింట్స్ కట్ను చూసుకొని దీని ప్రకారం అందరూ కొంత అంచనాకు వచ్చారు. 25 నుంచి 40 మధ్య పాయింట్లలో మధ్య బేసిక్ పాయింట్స్ కట్ చేస్తారు అని అంచనాకు వచ్చారు. అలా అనుకున్నట్లుగానే 25 పాయింట్స్ అనేది బేసిక్ పాయింట్స్ అనేది కట్ చేశారు. విత్ దిస్ ద సెంట్రల్ బ్యాంక్ హ్యాజ్ స్పర్న్ రేట్స్ బై 135 బేసిక్ పాయింట్స్ ఇన్ జస్ట్ 7 months సిన్స్ ద రేట్ కట్ సైకిల్ స్టార్టెడ్ ఇన్ ఫిబ్రవరి. అంటే ఎప్పుడైతే ఈ 7 నెలల కాలంలో మొన్న ఈ రేట్ కట్స్ అనేది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసింది. అంత ఈజీగా రేట్ కట్స్ చేయదు మన ఇండియన్ గవర్నమెంట్. అలాంటిది ఈ ఆర్బీఐ గత 7 నెలలుగా ఈ రేట్స్ని కట్ చేసుకుంటూ వచ్చింది. మొత్తం 135 బేసిక్ పాయింట్స్ని కట్ చేసుకుంటూ వచ్చింది ఈ 7 నెలల కాలంలో. ఆఫ్ దిస్ అంటిల్ ఆగస్ట్ బ్యాంక్స్ హ్యాడ్ పాస్డ్ ఆన్ 29 బేసిక్ పాయింట్స్ టు బారోయర్స్. వీళ్ళు మొత్తం 135 బేసిక్ పాయింట్స్ వీళ్ళు తగ్గిస్తే వీళ్ళు బారోయర్స్కి బ్యాంక్స్ ఏం చేశాయండి, జస్ట్ 29 పాయింట్స్ బేసిక్ పాయింట్స్ మాత్రమే తగ్గించాయి. అంటే అంత పర్సెంట్ మాత్రమే తగ్గించాయి. బట్ విత్ ద సాఫ్ట్ టు ద ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బై మేజర్ బ్యాంక్స్ రీసెంట్లీ మోస్ట్లీ లింక్డ్ టు ద రిపో రేట్, ద ట్రాన్స్మిషన్ కుడ్ బి క్విక్కర్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ బేసిక్ పాయింట్స్ వీళ్ళు 29 ఎందుకు తగ్గించారంటే వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏం చేశారంటే రెపో రేట్ని బట్టి వీటిని నిర్దేశించారు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని 2 ఉంటాయి. రెపో రేట్ అంటే ఆర్బీఐ నార్మల్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుంది, దానికి సంబంధించిన వడ్డీని కూడా ఆర్బీఐ కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు 6.5% అన్నారు అనుకోండి, ఈ 6.5% అంటే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి నార్మల్ బ్యాంక్స్ వడ్డీ కట్టే ఇంట్రెస్ట్ రేటు. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఆర్బీఐకి కొంత అప్పు ఇస్తుంది. ఆ అప్పిచ్చిన దాంట్లో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ బ్యాంకులకు వడ్డీ కడుతుంది. దీన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. రెపో రేట్ ఎప్పుడు హైయెస్ట్ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఈ 2 రేట్లు కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ అంటే ఎక్కడైనా మనం అప్పు ఇచ్చేవాడు డిసైడ్ చేస్తాడు, కానీ ఈ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఆర్బీఐనే అంటే తను తీసుకునే అప్పుకి వడ్డీని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. తను ఇచ్చే అప్పు కూడా వడ్డీ ఆర్బీఐ ఇస్తుంది. తను ఇచ్చే డబ్బులకి నేను ఇచ్చే డబ్బుల్ని రిపో రేట్ అంటారు. తను వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకునే దాన్ని ఆర్బీఐ వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఎప్పుడు కూడా రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఏం చేశారు వీళ్ళు రెపో రేట్ మీద ఆధారపడి ఈ బేసిక్ పాయింట్స్ తగ్గించారు. అంటే ఆర్బీఐ రెపో రేట్ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చేశారు. ది ట్రాన్స్మిషన్ కుడ్ బి క్విక్కర్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి ఇంకా ట్రాన్సిషన్ అనేది పెరిగిపోద్ది. ఎందుకని ఇప్పుడు దాకా ఆ 29 పాయింట్స్ బ్యాలెన్స్ అయింది, ఇక్కడ నుంచి ఇప్పుడు 25 పాయింట్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం ఎక్కువ వీళ్ళు కూడా ఇస్తారు బ్యాంక్స్ కూడా. ది ఆర్బీఐ హ్యాస్ ఆల్సో షార్ప్లీ మార్క్ డౌన్ ద జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ద కరెంట్ ఫిజికల్ టు 6.1 ఫ్రమ్ ద 6.9 దట్ ఇట్ హ్యాడ్ ప్రొజెక్టెడ్ ఇన్ ద ఆగస్ట్ పాలసీ. అంటే ఆర్బీఐ కూడా ఏం చేసిందంటే దీంతో పాటు తన యొక్క జీడీపీ ప్రొజెక్షన్ అంటే మన జీడీపీ గ్రాస్ డొమైన్ ప్రొడక్ట్ ఇంత డెవలప్ అవుతుందని ఒక టార్గెట్ పెట్టారు. 6.9 పెట్టారు ఆగస్టులో. దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు 6.1కి తగ్గించేసింది. ఎందుకని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత గ్రోత్ రేట్ అనేది రాదు. దిస్ వాజ్ ఇన్ఎవిటబుల్ ఆఫ్టర్ ద షాకింగ్ 5% గ్రోత్ రిపోర్టెడ్లీ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్, బట్ ఇట్ కుడ్ బి ఆర్క్డ్ త్రూ దట్ ఇట్ ఈవెన్ రైజ్డ్ ఎస్టిమేట్లీ ఈజ్ ఏ టాఫిల్ ఆప్టిమిస్టిక్.
అంటే అసలు ఇది అనుకోని విధంగా జరిగిన ఏదైతే ఈ షాకింగ్ గ్రోత్ ఏదైతే ఉందో 5% గ్రోత్ వల్ల ఈ ఫస్ట్ క్వార్టర్ అవడం వల్ల ఈ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇలాంటి అనివార్యమైన ఇట్లాంటి చర్య ఎందుకు జరిగింది అంటే గ్రోత్ రేట్లో అనేది ఇంక్రిమెంట్ లేదు. సో 6.9ని తగ్గించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. If the projection of 6.1 for the 2019 and 20 is to be met, the economy has to grow by about 7% in the second half, which does not look very likely. అసలు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇంకా ఎంత గడ్డు పరిస్థితి ఉందంటే ఈ 2019-20కి 6.1% జీడిపి రేట్ని మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఈ సెకండ్ హాఫ్లో మినిమం జీడిపి గ్రోత్ రేట్ అనేది 7 ఉండాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 7 వచ్చే పరిస్థితి లేదు. సో 6.1 రావాలి అంటే 7% యొక్క గ్రోత్ రేట్ చూపించాలి. సో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే మినిమం వాళ్ళు ఇచ్చిన టార్గెట్లో 6.1 కూడా రీచ్ అయ్యి తగ్గించిన టార్గెట్ని కూడా రీచ్ అయ్యే పొజిషన్ లేదు. If the high frequency data of the last couple of months are any indications, the second quarter may well end up mirroring the first in the terms of the GDP growth. ఇప్పుడు ఏదైతే గత 2 నెలల పరిణామం ఏదైతే ఉందో అదే కనుక రిపీట్ అయితే, అదే సిచ్యువేషన్ కనుక రిపీట్ అయితే కనుక ఈ ఫస్ట్ హాఫ్లో ఎట్లాంటి మనం గ్రోత్ రేట్ అయితే వచ్చిందో, ఎట్లాంటి టార్గెట్స్ అయితే వచ్చినాయో అవే వస్తాయి. కొత్తగా ఏరావు అంటే ఈ 6.1 చేరుకోవడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. ది బేసిక్స్ ఆఫ్ ఆర్బీఐ ఆప్టిమిజం దేర్ ఫోర్ అపియర్స్ అన్క్లియర్ ఎట్ దిస్ మూమెంట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బేసిక్ పాయింట్స్ 25 తగ్గించడం అనేది అది అంత ఆశాజనకంగా అంత కరెక్ట్ పని ఏం కాదు. అంటే గ్రోత్ రేట్ని ఇంక్రీజ్ చేసేంత బెస్ట్ పని అయితే కాదు. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ టు డన్ ద హెవీ లిఫ్టింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ మానిటరీ పాలసీ మే వెల్ బీ nearing its limits in so far as its ability to influence the growth possibilities in concern. అంటే సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు కూడా దేని మీద చూస్తుంది అంటే ఆ ఏదైతే రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడమో పెంచడం వాటి మీద ఆలోచిస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రోత్సాహకమైన ఈ పాలసీ ఈ గ్రోత్కి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు మనం అఫ్కోర్స్ మన దగ్గర అప్పు తీర్చే స్తోమత లేనప్పుడు మనం అప్పు చేయలేం కదా. ఎంత తక్కువ వడ్డీ ఇస్తాం అన్నప్పటికీ మన దగ్గర లేదు. ఇప్పుడు మనం ఏదైనా అప్పు తీసుకున్నాము, దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏదైనా దాని ద్వారా ఏమైనా మనం మనీ సంపాదించగలిగితే, ఏదైనా ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే ప్రాఫిట్తో మనం మళ్ళీ ఈ అప్పును తీర్చేసుకొని మనం డెవలప్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. ఎందుకని ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ అక్కడ ఉన్న ట్యాక్స్లకి వాటికే సరిపోతుంది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్లోకి ఎవరైనా వెళ్దాము అనుకుంటే కనుక ఇప్పుడున్న ఏదైతే ఉందో గ్రోత్ రేట్ అయితేనేమి లేకపోతే ఈ అమ్మకాలు కొనుగోలు శక్తి ప్రజల్లో తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే దేంట్లో ఇన్వెస్ట్ చేసే పొజిషన్ లేదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే పొజిషన్ లేకపోతే నువ్వు ఎంత రేటు ఫ్రీకి ఇస్తావన్నా కానీ ఎవరు డబ్బులు తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ తిరిగి కట్టాలి కదా. Inflation is well within the target going space to RBI to focus on growth. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ ఏంటంటే గ్రోత్ మీద టార్గెట్ పెట్టుకోవడం అనేది కాదు. ఇన్ఫ్లేషన్ ముందు చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ చూసిన తర్వాత ఏదైతే ఉందో ఈ ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో, మాంద్యం అంటే ఆర్థికంగా ఒక చోట నుంచి ఒక డబ్బు ప్రయాణించకపోవటం అండి. అంటే ఒక చోట స్టాగ్నెట్ అయిపోతుంది అమౌంట్. ఎవరు డబ్బులు బయటకు తీయరు, ఖర్చు పెట్టరు. ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టడం ఆగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. అసలు ఆర్థిక మాంద్యం అంటే మీకు చెప్తాను కరెక్ట్గా. ఇప్పుడు మీ దగ్గర ఒక 500 కానీ 1000, సపోజ్ మీ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయండి, సరే 1000 రూపీస్ ఉన్నాయి. మీరు ఈ 1000 రూపీస్తో మీరు ఏం చేశారంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళి వాడి దగ్గర ఒక షర్టో టీ షర్టో తీసుకున్నారు. ఆ 1000 రూపీస్ ఖర్చు పెట్టారు మీరు. ఈ 1000 రూపీస్ని ఆ షాప్ వాడు ఏం చేశాడు అంటే వాడు నెక్స్ట్ ఇంకో దానికోసం వాడు ఏదైనా సపోజ్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆ రెస్టారెంట్లో ఆ 1000 రూపీస్ ఖర్చు చేశాడు ఆ షాప్ ఓనర్. ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం చేశాడు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి ఏం చేశాడు, సపోజ్ ఏదైనా వాళ్ళ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి కొన్నాడు. ఆ షాప్ వాడు ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్ళి సినిమా ఖర్చు పెట్టాడు. అంటే ఇక్కడ ఉంది ఒకే 1000 రూపాయల నోటు, ఉన్న నోటు ఒకటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, డిఫరెంట్ యాక్షన్స్ చేస్తుంది. అంటే ఆ 1000 రూపాయల నోటు ఎన్ని సర్వీసెస్ని తీసుకొచ్చింది, ఎంత ప్రొడక్టివిటీని మనకు బయటికి తీసుకొచ్చింది, అంటే ఎంత ప్రొడక్ట్ ఆ 1000 రూపాయలతో నడిచింది. ఎప్పుడైతే మీరు కనుక వెళ్ళి ఆ 1000 రూపాయలతో ఎప్పుడైతే షాపింగ్లో పోయి బట్టలు కొనడం మానేశారో ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఈ సర్వీసెస్ అన్నీ ఆగిపోతాయి. ఏంటి, మీరు బట్టలు కొనుక్కునే సర్వీస్ ఆగిపోతుంది, మీరు ఒక సర్వీస్ని మిస్ అవుతారు. ఆ తర్వాత ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, పక్కకి వెళ్ళి వాడు ఒక రెస్టారెంట్లో తినటం, అంటే అక్కడ ఆ రెస్టారెంట్ వాళ్ళకి దొరుకుతుంది. సో ఇలా ఒక చైన్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఇదే ఈ ఆర్థిక మాంద్యం అంటే. ముందు ఈ ఆర్థిక మాంద్యం అంటే డబ్బులు ఖర్చు పెట్టే విధంగా వాళ్ళని చెయ్యాలి. డబ్బులు ఖర్చు పెట్టే విధంగా చెయ్యాలి అంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
వాళ్ళకి అట్రాక్షన్ చూపించాలి. అలాంటి పొజిషన్ తీసుకురావాలి. కానీ ఈ గ్రోత్ రేట్ని తగ్గించినట్టు అంటే వీటిని తగ్గించినంత మాత్రాన గ్రోత్ రేట్ పెరగదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ బ్యాక్ ఇన్ ద కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఏమవుతుందండి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గిపోయినాయి. ఓకే, కంఫర్ట్ జోన్లోకి వచ్చేసినాయి, కొంచెం తక్కువలోకి వచ్చేసినాయి. retreating from the spike in mid-September, and food prices are projected to remain soft on back of a good monsoon. ఇప్పుడు ఏదైనా దీంతో పాటు ఏమవుతుందంటే ఈ కొన్ని సెప్టెంబర్లో జరిగిన కొన్ని ఇబ్బందుల పరిణామాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే ఈ మధ్యకాలంలో బాగా వాతావరణం వర్షాలు బాగా పడటం వల్ల, మంచి మాన్సూన్ రావడం వల్ల ఏమైందంటే ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టినాయి. ది మానిటరీ పాలసీ స్టేట్మెంట్ ఈజ్ unambiguous that the RBI will continue with its accommodative stance as long as it is necessary to revive growth. ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ అనేది ఒక అన్అంబిగ్యూయస్ అంటే అనివార్యమైన చర్య, అంటే అంటే పారదర్శకమైన చర్య. అన్అంబిగ్యూయస్ అంటే ఒక పారదర్శకం అంటే ఎటువంటి గోప్యం లేకుండా ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే స్టాన్స్ ఉందో అకామిడేషన్ స్టాన్స్, ఇప్పుడు గ్రోత్కి అకామిడేషన్ ఏదైతే ఉందో ఈ అభివృద్ధిని ఏదైతే తగ్గిస్తుందో దాన్ని నిలబడలు చేయటమే కాకుండా దాంతోపాటు గ్రోత్ను కూడా పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. వైల్ ది స్టేట్మెంట్ ఈజ్ క్రెడిబుల్. ఇది ఏదైతే ఉందో క్రెడిబులే. ఇప్పుడు ఈ రేట్లు తగ్గించడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయమే, ఒక మంచి పరిణామమే. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద సెంట్రల్ బ్యాంక్ కెన్ ఓన్లీ ఫెసిలిటేట్ ద రోయల్ రేట్స్ అండ్ పుష్ బ్యాంక్స్ టు లెండ్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తక్కువ రేట్లు ఇచ్చి బ్యాంక్స్కి ఏం చెప్తుందంటే ఆర్బీఐ అప్పులను ఎక్కువ ఇవ్వండి, లెండింగ్స్ మీరు ఎక్కువ అప్పులు ఇవ్వండి, అందరికి అప్పులు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న మనీని ముందు డిస్ట్రిబ్యూట్ చేయండి, అందరికి అప్పుల రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయండి అంటుంది. ఇప్పుడు అప్పులు ఇస్తారండి, దానివల్ల వాళ్ళకి ఆ తీసుకున్నాడు దాని నుంచి ఏమి చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తాడు. దాన్ని మళ్ళీ కట్టాలంటే ఏమవుతుంది, కట్టలేరు. సరే మళ్ళీ ఏమవుతుంది, బ్యాడ్ బారోయింగ్స్ అయిపోతాయి, మళ్ళీ బ్యాంకులకు హక్కులు ఎక్కువ మిగిలిపోతాయి, దానివల్ల బ్యాంకులు దివాళా తీసే పొజిషన్లోకి వస్తుంది. ఇది కరెక్ట్ పాలసీ కాదు కదా. It cannot force borrowers to borrow, and this is evident from the soft trends in credit offtake in the last few months. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇలా బారోయర్స్ని ఎంకరేజ్ అంటే ఈ బారోయర్స్ని ఒత్తిడి చేయడం, అప్పులు తీసుకోమని ఒత్తిడి చేయడం అనేది గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామం. ఇది కరెక్ట్ అయిన పరిణామం కాదు. యాజ్ పర్ లేటెస్ట్ అవైలబుల్ డేటా, బ్యాంక్ క్రెడిట్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ జస్ట్ 10.3%. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం ఇంత బేసిక్ పాయింట్స్ తగ్గించినప్పటికీ బ్యాంకుల్లో గ్రోత్ అంటే అప్పులు తీసుకునే వాళ్ళ యొక్క గ్రోత్ ఎంత పెరిగిందంటే జస్ట్ 10.3% మాత్రమే పెరిగింది. ఆన్ ఓనర్స్ దేర్ ఫోర్ ఈజ్ ఆన్ ఫిజికల్ పాలసీ విచ్ ఎలోన్ కెన్ ప్రౌడ్ బారోయింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే మనం ఈ ఫిజికల్ పాలసీస్ తీసుకొని వస్తామో, ఏవైతే వాటికి అనుసంధానమైన పాలసీస్ తీసుకొస్తామో, అంటే ఏదైనా పని చేయడానికి వాళ్ళ ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటే వాళ్ళ యొక్క ఖర్చుని తగ్గించాలి, ఈ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించాలి. అది తగ్గించినప్పుడు వాళ్ళ ప్రోత్సాహకాలు వస్తాయి. అప్పుడే మనం ఇది ఉపయోగపడుతుంది, ఈ బారోయింగ్స్ అని కానీ ఇన్వెస్ట్మెంట్ మీద ఉపయోగపడుతుంది. టు బీ ఫెయిర్, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎంగేజింగ్ ద లెవర్స్ అండ్ ద కార్పొరేట్ ట్యాక్స్ కట్ లాస్ట్ మంత్ ఈజ్ ఏ మేజర్ మూవ్ టు గెట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గోయింగ్. అంటే ఇప్పుడు ఇలాంటి పాలసీ ఏదైతే ఉందో లాస్ట్ మంత్ ఏం చేసిందంటే గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించేసింది. ఇలాంటి పాలసీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించేసరికి ఏముందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే దాంట్లో కట్టడం అనేది తగ్గిపోతుంది కదా, కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది కదా. హౌఎవర్ ద 1.5 lakh crore giveaway has a set of fears in the market of the fiscal slackness and higher borrowings by the government. అంటే 1.45 లక్షల కోట్ల రూపాయలని అప్పుల రూపంలో ఇచ్చి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ఉందో ఈ ద్రవ్యోల్బణం, ఈ మనీ యొక్క వాడకం తగ్గిపోవడాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ హయ్యర్ బారోయింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. 1.45 lakhs టార్గెట్గా పెట్టుకుంది అప్పు ఇవ్వడానికి. దీస్ కన్సర్న్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద enthusiastic response of the stock and banned markets to Friday's cut rate. ఇలా 1.5 lakhs టార్గెట్ పెట్టినప్పటికీ ఇది ఎంత ఉత్సాహకంగా ఏం లేదు. ఇప్పుడు ఎందుకు ఉత్సాహంగా లేదు, నిన్న బ్యాంక్ ఏదైతే కట్ రేట్ చేసిందో ఆ 25% బేసిక్ పాయింట్స్ ఫ్రైడే కట్ చేసింది కదా, అది ఇన్ని చేసినప్పటికీ అదంతా నిరుత్సాహకంగానే ఉంది. ఎందుకని వాళ్ళకి అభివృద్ధి అయ్యే శక్తిని ఇచ్చే విధంగా మానిటరీ పాలసీస్ అనేవి ఉండాలి. ది ఆన్గోయింగ్ ఫెస్టివల్ సీజన్ కన్జంప్షన్ హోల్డ్స్ ద కీ టు రివైవల్ ఆఫ్ ద ఎకానమీ దిస్ ఫిజికల్. ఇప్పుడున్న మంచి పరిణామం ఏంటంటే రాబోయే పండుగలు మనకు దసరా ఒకటి, దీపావళి ఒకటి వస్తున్నాయి కాబట్టి ఈ పండుగల సీజన్లో ఏదైతే కన్జంప్షన్ హోల్డ్స్ అంటే వాడుకునే శక్తి ఎక్కువ అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు వాడతారు. సో దానివల్ల ఈ ఎకానమీ అనేది రివైవల్ అంటే పునరుద్ధరించబడుతుంది దిస్ ఫిజికల్ ఇయర్ పాలసీ, ఈ ఫిజికల్ ఇయర్లో అంటున్నారు. తర్వాత వెబ్ ఆఫ్ డిసెప్షన్.
అంటే ఏదైతే మోసం ఏదైతే ఉందో వెబ్ మోసం, ఈ వెబ్ మోసం ఏదైతే జరిగిందో దాని గురించి చెప్తున్నారు. దేని గురించి అంటే ఇది నీట్ ఎగ్జామ్స్ గురించి. ద గవర్నమెంట్ మస్ట్ మానిటర్ ద నీట్ అడ్మిషన్ ప్రాసెస్ టు గార్డ్ అగెన్స్ట్ ఫ్రాడ్. అంటే గవర్నమెంట్ అనేది ఈ నీట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్, నీట్ అనేది తెలుసు కదండి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ తర్వాత పెట్టే ఎగ్జామినేషన్ ఇది. ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఈ ఫ్రాడ్కి అగెన్స్ట్గా కొన్ని చట్టాలను విధానాలు తీసుకురావాలి. దాని మీద ఫుల్ కంట్రోల్ తీసుకురావాలి. అసలు ఆ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఏం చూద్దాం. ఇది వెబ్ ఆఫ్ డిసిప్షన్ అంటే మోసం, వెబ్లో జరిగే ఫ్రాడ్ అనే దాని గురించి చెప్తున్నారు. వాట్ ద ఇమ్మీడియట్ రిలేషన్షిప్ బిట్వీన్ తమిళనాడు అండ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రిక్వైర్డ్ హ్యాజ్ ఏ సాల్వ్ బట్ ఇన్స్టెడ్ థింగ్స్ జస్ట్ గాట్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ మూర్కియర్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ నీటికి తమిళనాడు గవర్నమెంట్కి ఒక రకమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే కొన్ని గొడవలు, మనస్పర్ధలు అలాంటివి ఉన్నాయి. అది సాల్వ్ అవ్వాల్సింది పోగా ఇంకా పెరుగుతున్నాయి, రోజు రోజుకి ఇంకా కాంప్లికేటెడ్ అవుతున్నాయి, ఇంకా బాగా వాటి యొక్క స్థాయి అనేది తీవ్రంగా తయారవుతుంది. ది రీసెంట్ ఎక్స్పోజ్ ఆఫ్ వాట్ వాజ్ కమ్ టు బీ నోన్ యాజ్ ద నీట్ ఎగ్జామినేషన్ స్కామ్ హ్యాజ్ ప్లేస్డ్ ఫర్దర్ స్ట్రెస్ ఆన్ ద స్టేట్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఎగ్జామినేషన్ ఇన్ మోర్ వేస్ దాన్ వన్. అంటే ఇది ఏంటంటే మొన్న రీసెంట్గా ఏదైతే ఒక స్కామ్ అనేది బయటపడింది, ఈ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన స్కామ్, ఇది రకరకాల విధానాల ద్వారా వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఈ దూరాన్ని, గొడవలు ఇంకా పెంచే విధంగా ఉంది. ఏ కపుల్ ఆఫ్ మెయిల్స్ సెంట్ టు ద అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద తేని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ సౌత్ తమిళనాడు బిలో ద లిడ్ ఆఫ్ ఏ స్కామ్ విత్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. ఏదైతే 2 కపుల్ ఆఫ్ మెయిల్స్ అనేవి ఈ తేని గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి పోయినాయి అంట. ఇది ఎక్కువగా ఈ కాన్సిక్వెన్స్కి వీటి మధ్య దూరం పెరగడానికి ఈ 2 మెయిల్స్ ముందు ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినాయి. ఏ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ హ్యాడ్ గెయిన్డ్ హిస్ సీట్ త్రో subterfuge by having someone impersonate him at the NEET. అంటే ఈ తేని కాలేజీకి పోయిన మెయిల్స్లో ఏముంది అంటే, ఎవరో ఒక స్టూడెంట్ ఏం చేశాడు అంటే తన యొక్క ప్లేస్లో నీట్ ఎగ్జామ్లో వేరే వాడిని పెట్టి రాయించి ఆ ఎగ్జామ్లో ఆ సీట్ సంపాదించాడు. అంతే కదా. ఇప్పుడు మన ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాం అనుకోండి, మన ఎగ్జామ్ని వేరే వాడు రాస్తాడు. అంటే బాగా చదువున్న నాలెడ్జ్ ఉన్నవాడు రాస్తాడు. ఆ నాలెడ్జ్ రాసి వాడు ఎంట్రన్స్లో క్వాలిఫై అవుతాడు. ఆ సీట్ని మన పేరు మీద వాడు ఎగ్జామ్ రాస్తాడు, మనం జాయిన్ అవుతాం వాడు రాసిన టాలెంట్తో, వాడి టాలెంట్ను ఉపయోగించి. దిస్ టర్న్డ్ అవుట్ టు బీ ద ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండ్ యాజ్ ఇన్వెస్టిగేషన్ బిగాన్ అన్రివీలింగ్ ద స్పూల్ మోర్ స్కెల్టన్ టర్మ్డ్ అవుట్. ఇదే ఈ మొత్తానికి మెయిన్ సూత్ర కారణం అయిపోయింది. ఈ గొడవ మొత్తానికి, వీళ్ళిద్దరి మధ్య గొడవకి మొత్తానికి ప్రధాన కారణం ఏదైతే ఈ స్టూడెంట్ సీట్ సంపాదించడం అనేది అయిపోయింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం తీగలాగితే డొంకంతా కలిగిందని చూసారా, మోస్ట్ స్కిల్టన్స్ టంబుల్డ్ అవుట్. ఈ విషయం మీద చాలా బయటకు వచ్చినాయి. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ వర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ ద పాసిబుల్ impersonation fraud in the NEET for operating with the help of the middleman to hire a medical student to write the test for them for a hefty consideration. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ పేరెంట్స్ని, పిల్లల్ని కొంతమంది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, ఈ పేరెంట్స్ కానీ ఈ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ఒక మిడిల్ మ్యాన్ని, మధ్యవర్తిని ఉపయోగించుకొని వాళ్ళు స్టూడెంట్స్ని హైర్ చేసుకున్నారు. అంటే కొంతమందికి హైర్ చేసుకున్నారు. కొంతమంది పిల్లల్ని, బాగా చదివిన పిల్లల్ని ఏం చేశారంటే హైర్ చేసుకొని వాళ్ళ చేత ఈ ఎగ్జామ్స్ రాసిచ్చారు. వీళ్ళ పిల్లల పేరు మీదుగా ఎగ్జామ్ రాయించారు. ఆ ఎగ్జామ్ రాసిలో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. బాగా రాస్తారు కాబట్టి, బాగా చదువుకున్న పిల్లలు కదా, వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళు క్వాలిఫై అయ్యేసరికి ఏం చేశారు, ఆ క్వాలిఫైయింగ్ ర్యాంక్ షీట్ని పట్టుకొని వీళ్ళు వెళ్ళారు ఇంటర్వ్యూకి. దిస్ నో డౌట్ రిక్వైర్డ్ స్పిన్నింగ్ ఏ కేర్ఫుల్ వెబ్ ఆఫ్ deception right from the submitting photos of the impersonator in the NEET application form to actually appearing for the examination and a single window counseling for the administration to submitting the application with the original student photo at the allotted college. వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని అవకతవకలు చేస్తారు. ఆ వెబ్సైట్లో కొన్ని ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తాడు, కొన్ని అవకతవకలు చేస్తాడు. అంటే నీట్ ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు ఒక అభ్యర్థి ఫోటోతో పంపిస్తారు హాల్ టికెట్ మీద. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ అభ్యర్థి ఫోటో తీసేసి ఎవరైతే ఒరిజినల్ స్టూడెంట్ ఉన్నాడో వాడిని ఫోటో పెట్టేసి వాడిని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా
ఆ అప్లికేషన్కి ఆ కాలేజ్ పంపిస్తారు, ఏదైతే అలాటెడ్ అయిన కాలేజీలో వాడిని పంపిస్తారు. ఫర్దర్ పోప్ క్యాస్ట్ ఏ షాడో ఆన్ ద అడ్మిషన్ ఆఫ్ మోర్ స్టూడెంట్ ఇంక్లూడింగ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్. దీంతో పాటు ఏంటంటే మన భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ కూడా ఒక కారణమైంది. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టు వాళ్ళని జాయిన్ చేసేసుకుంటున్నారు. విత్ ద సిబిసిఐడి టాస్క్డ్ with investigating the case, bits and pieces of the puzzle are failing in place, revealing a multi-state operation. వీళ్ళు ఈ సిబిఎస్ఈడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కొన్ని వీళ్ళకి అర్థం కావట్లేదు, అసలు ఎలా చేశారో. మల్టిపుల్ పజిల్స్, కొన్ని పజిల్స్ లాగా ఉన్నాయి, కొన్ని చోట్ల ఎలా జరిగిందో అనేది అర్థం కావట్లేదు. ఎందుకని దీంట్లో ఒక స్టేట్ కాదు కదా, మల్టీ స్టేట్స్, రకరకాల స్టేట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ స్కామ్లో. వైల్ ద లార్జర్ పిక్చర్ విత్ ఆల్ ఇట్స్ మెనీ నౌసిన్స్ ఈజ్ నాట్ ఎట్ క్లియర్. ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా చాలా సందేహాలు, నౌసిస్ అంటే చాలా సందేహాలు, సందిగ్ధతలు చాలా ఉన్నాయి, అవి ఇంతవరకు క్లియర్ అవ్వలేదంట. ఇట్ ఈజ్ ఎవిడెంట్ దట్ ఫ్రాడ్ హ్యాస్ బీన్ కమిటెడ్ అండ్ సీరియస్ ల్యాప్సెస్ ఇన్ ప్రొసీజర్స్ అండ్ ప్రాసెస్ వర్ ఎక్స్ప్లాయిటెడ్ బై స్టూడెంట్స్ ఈగర్ టు స్కోర్ ఏ మెడికల్ సీట్ బై హుక్ ఆర్ బై క్రూక్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీరియస్నెస్ ఏంటి అంటే ఆ స్టూడెంట్ అనే వాళ్ళకి ఎలాగో అలాగ సీట్ సంపాదించాలా. అది ఏ విధానమా, వాళ్ళు కష్టపడి చదవరా లేకపోతే ఇలాంటి మోసాలు చేస్తారా అనేది ఏం కాదు. వాళ్ళకి ఏ టార్గెట్ ఏంటంటే సీట్ సంపాదించడమే. ద మైట్ హ్యావ్ గాట్ అవే విత్ ఇట్ బట్ ఫర్ ద ఎనానిమస్ టిప్ ఆఫ్. ఇలాంటి కారణాల వల్ల ఇలాంటివి చాలా జరిగి ఇలాంటి అంటే అర్థం కాని ఎనానిమస్ అంటే ఎవరైతే ఉంటారో, అనానిమస్ అంటే ఒక నిర్దిష్టమైన పేరు కానీ ఏమి ఉండదు, ఒక అపరిచితులు ఎవరైతే ఉంటారో ఆ అపరిచితులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గివింగ్ దట్ నీట్ హ్యాస్ ఇంటెండెడ్ టు స్టాండర్డైజ్ టెస్టింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్సూర్ ఏ సర్టైన్ మినిమం క్వాలిటీ సచ్ ల్యాప్సెస్ ఎరోడ్ ద వెరీ కోర్ ఆఫ్ ఇట్స్ రీజన్ డిటరీ. అంటే ఇప్పుడు నీట్ ఏం చేయాలంటే ఒక సిస్టమేటిక్ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ టెస్టింగ్లో అయితేనేమి. ఇలాంటి మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని అన్నీ చూసుకొని ఇలా చేసినప్పుడు మాత్రమే ఇలాంటి విధానాలు ఏదైతే ఉందో వాటిని అరికట్టవచ్చు. ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ న్యాచురల్ టెస్టింగ్ ఏజెన్సీ విచ్ కండక్టెడ్ ద ఎగ్జామ్ మస్ట్ ఎగ్జిబిట్ జీరో టాలరెన్స్ టు సచ్ అటెంప్ట్స్ టు ఫ్రాస్ట్రేట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేవాళ్ళు దీని మీద జీరో టాలరెన్స్, అంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకుండా ఇలాంటి ఫ్రాడ్ ఏదైనా జరిగితే వాటికి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క గొప్పతనం, ఈ టెస్ట్ యొక్క విలువను గొప్పతనాన్ని పెంచవచ్చు. బోత్ దీస్ ఏజెన్సీస్ మస్ట్ ఇమీడియట్ సెట్ దేర్ ఎనర్జీస్ టు ఐడెంటిఫై ద లుకానీ in the existing system and ensure that a foolproof టెస్టింగ్ మెథడాలజీ ఈజ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నాయో ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఒకటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ రెండు వాటి యొక్క పూర్తి బలాన్ని ఉపయోగించి దీంట్లో ఏవైతే లూప్ హోల్స్ అంటే ఏదైతే ఫ్రాడ్ చేయడానికి అనువైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేసి వాటిని టైట్ చేసి ఇంకా ఏం చేయాలా, ఈ నీటి యొక్క గొప్పతనాన్ని స్ట్రెంగ్థింగ్ చేయాలా. సచ్ ద వాల్యూ టు యాడింగ్ ద ఫర్దర్ లేయర్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ టెస్టింగ్ యొక్క ఈ ఫుల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలిమినేట్ చేయాలని చెప్తున్నారు. యూజింగ్ ద బయోమెట్రిక్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ టేకింగ్ నీడ్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ అండ్ ఇట్స్ వాల్యూ ఇన్ ఎడిషన్ ఏ ఫర్దర్ లేయర్ ఆఫ్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈజ్ ఇండిస్ప్యూటబుల్. వీళ్ళు ఏం చేయాలి అంటే బయోమెట్రిక్ టెస్ట్ ఒకటి, ఇలాంటి బయోమెట్రిక్స్ అంటే ఎగ్జామ్ ఎంట్రన్స్ అప్పుడు, తర్వాత వాడు అడ్మిషన్లోకి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్స్ టెస్టులు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఫర్దర్ లేయర్స్ ఆఫ్ ద చెక్స్ బ్యాలెన్స్. ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటే వాటన్నిటిని చేసి ఇలాంటి ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేయాలి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు వుడ్ డూ వెల్ టు టెంపర్ దేర్ వాల్టరింగ్ అంబియస్ ఫర్ ద ఎంబీబీఎస్ సీట్స్ విత్ ఏ మెజర్ ఆఫ్ రేషనాలిటీ. ఇప్పుడు ఏంటంటే ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా దీని మీద కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉందో ఎంబీబీఎస్ సీట్ మీద వాటిని తగ్గించుకోవాలా. వాళ్ళ యొక్క ఏదైతే కోరిక ఉందో వాటిని కూడా కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకని ఇలాంటి ఫ్రాడ్ చేయడం వల్ల ఉపయోగం ఉంది, వాడు మంచిగా చదవనప్పుడు రేపు డాక్టర్ అయినా కానీ నష్టమే తప్పితే లాభమే ఉండదు, సమాజానికి నష్టమే. దేర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ అండ్ వైల్ ద నెంబర్ ఈజ్ స్లోలీ గ్రోయింగ్. ఇప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి, అవి ఇప్పుడే చిన్నగా పెరుగుతున్నాయి. ఇట్ విల్ నెవర్ ఈక్వల్ టు ద డిమాండ్.
అవి ఎంత పెరిగినప్పటికీ ఉన్న డిమాండ్ మాత్రం ఈక్వల్ అవ్వవు. ఇది అనేది ఎప్పటికీ ఉండే ప్రాబ్లమే. ఏమండి, ఇలాంటి సమస్యలు అనేవి ప్రతి చోట ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. మన సివిల్ సర్వీస్లో అది చోట్ల ఇలాంటివన్నీ లూప్ హోల్స్ అనేవి చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఉండవు. ఎందుకంటే మనిషి మైండ్ సెట్ మారినంతకాలం, ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లోడిని అలా చదివించి ఎదిగించాలా, వాడిని డాక్టర్ చేయాలన్న ఉద్దేశం ఆ తల్లిదండ్రులకు ఉండకూడదు ముందు. అంటే ఫ్రాడ్ చేసే నేచరు మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు రాలేకుండా చెయ్యాలి. అది మన ద్వారా నుంచి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ముందు తల్లిదండ్రులు పర్ఫెక్ట్ ఉండాలి ఈ సమాజంలో. ముందు వాళ్ళు పర్ఫెక్ట్ అయినప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ చేయకూడదు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ నాన్న ఫ్రాడ్ చేసి వాడిని డాక్టర్ చేస్తాడు, రేపు డాక్టర్ అయిన తర్వాత వాడు ఇంకో ఫ్రాడ్ చేస్తాడు. ఏదైనా చేయొచ్చు, వాడు సరిగ్గా డ్యూటీ చేయకపోవచ్చు, లేకపోతే ఏదైనా కేసులు వచ్చినప్పుడు వాటిని వాళ్ళ మీద ఓవర్గా డబ్బులు పొందొచ్చు. ఇప్పుడు వాడు అంత డబ్బులు ఖర్చు పెట్టి చదువుతున్నాడు అంటే రేపు దాని మీద సంపాదించాలనే ఉద్దేశంతోనే కదా, అంతేగాని దాంట్లో ఏం గొప్పతనం ఏం లేదు కదా, సంపాదన కోసమే కాబట్టి ఇలాంటి జరగలేదు. సో ఇలాంటి ఫ్రాడ్స్ తగ్గించాలంటే ముందు ఎథిక్స్ అనేవి డెవలప్ చేయాలి. ఎథికల్ డెవలప్మెంట్ అనేది జరగాల. ఈ ఎథికల్ డెవలప్మెంట్స్ జరగడం అనేది, ఇవన్నీ జరగాలంటే ఇది పెద్ద సిస్టమ్. ముందు గవర్నమెంట్ ఇదంతా పెద్ద ఒక ఇంటర్లింక్డ్ సిస్టమ్. సో ఇదంతా మంచిగా జరగాలని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవి ఈరోజు మన హిందూలోని 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఏమైనా విలువైన సూచనలు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you.